దద్దరిల్లిన తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి మార్వాడి గో బ్యాక్ అనే నినాదము చాలాసార్లు వినబడతా ఉంది. దీనిపైన ఓయూజేఏసీ కూడా ఈ రోజును బంద్కు ప్రకటించింది. బంద్లో అన్ని వ్యాపారాలకు సంబంధించిన సంస్థలు కూడా పాల్గొంటా ఉన్నాయి. ఉదయం నుండి ఉత్కంఠ పరిస్థితుల్లో అటు గోషామహల్, నల్లకుంట వాతావరణం కూడా ఏదైతే మార్వాడి సంఘానికి వ్యతిరేకంగా జనాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న అర్ధరాత్రి నుండి అరెస్టులు అయితే చేస్తూ ఉన్న పరిణామాలు అయితే కనబడతా ఉంది. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ని నిన్న రాత్రి సమయంలో సుమారు 12 నుండి 1 గంటల సమయంలో అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గత రోజుల నుండి గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ షామ్ని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని వినిపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిరసన చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ క్రాంతి దళ్ సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు నల్లకుంట పిఎస్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఆందోళనలో భాగంగా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కి తీసుకెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. అరెస్టుల పరంపర అయితే నడుస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుండి తెలంగాణలో ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది. గో బ్యాక్ మార్వాడి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో, తెలంగాణ వ్యాపార వ్యవస్థను కానీ తెలంగాణలో వ్యాపారం చేసుకునే వారి జీవితాలను ఆగం చేస్తూ ఉంది. నాసి రకమైన వస్తువులను తీసుకొని వచ్చి తక్కువ ధరకి అమ్మి దానివల్ల ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన గత కొద్ది రోజులుగా ఏదైతే మోండా మార్కెట్లో దళిత వ్యక్తిని పైన మార్వాడి చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల నెపంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం కనబడతా ఉంది. దాడుల తర్వాత కూడా దళిత సంఘ నేతలు కూడా కొంత రియాక్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే బంద్కు ప్రకటించడం జరిగింది, ఆ బంద్లో ఈరోజు ముందస్తు అరెస్టు కోసం కొంతమంది నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేతల్ని విడిచిపెట్టాలి అంటూ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణలో బంద్కు ప్రకటించడం జరిగింది. తెలంగాణ మొత్తం ఈరోజు మార్వాడి వ్యవస్థకి, మార్వాడి ఏదైతే పెత్తనానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.